మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో వృద్ధ దంపతులను లక్ష్యంగా చేసుకుని భారీ దోపిడీకి పాల్పడిన నేపాల్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మోహన్స్ గోల్ఫ్ ఎన్క్లేవ్లో జరిగిన ఈ ఘటనలో 60 తులాల బంగారం, 15 కిలోల వెండి, నగదు దోచుకెళ్లిన నిందితులను 250కి పైగా సీసీ కెమెరాల పరిశీలనతో పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 4 నిందితులను అరెస్టు చేసి చోరీ సొత్తును రికవరీ చేసుకున్నట్లు మల్కాజ్గిరి సిపి సుమతి తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని కమిషనర్ ఆఫ్ పోలీస్ అభినందించారు. ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. పనిచేయడం వల్ల ఇమీడియట్ గా ట్రాన్స్పరెన్స్ రావడము, వాళ్ళు ఎవరో దొరకడము మాకు ఒక రకంగా గట్టి క్లూస్ లభించినట్టు. ఇంకా ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేదు. అండ్ ఎంటైర్ కమిషనరేట్ లో 6 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అది లా అండ్ ఆర్డర్ టీమ్స్, సిసిఆర్బి టీమ్స్, ఎస్ఓటి టీము ఆఫ్ మల్కాజ్గిరి కమిషనరేట్. వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళుంటారు అని వాళ్ళని మనము దాదాపుగా ఒక 38 నుంచి 40 కెమెరాస్ చూసిన తర్వాత వాళ్ళు బెంగళూరుకి వెళ్ళుంటారన్న ఒక ఆలోచనతో మనము బెంగళూరు, లక్నో, తర్వాత నేపాల్ బార్డర్స్ వరకు కూడా మనం టీమ్స్ డిస్పాచ్ చేయడం జరిగింది. వీళ్ళు ఆ తర్వాత చాలా టెక్నికల్ ఎవిడెన్స్ అనలైజ్ చేసిన తర్వాత దాదాపుగా సిటీ అంతా 250 సిసి కెమెరాలు మనం వెతికిన తర్వాత ఈ కన్సర్టెడ్ ఎఫర్ట్స్ 72 గంటల్లో మాకు ఖచ్చితంగా వీళ్ళు ఏ డైరెక్షన్ లో పోయారన్న ఖచ్చితమైన సమాచారం రావడం, సక్సెస్ఫుల్ గా వాళ్ళని అప్రిహెండ్ చేయడము జరిగింది. దీనిలో సునీత అలియా సబీనా ఎవరైతే వీళ్ళ ఇంట్లో పనికి కుదిరిందో 28 ఏళ్ళ ఆమె, తర్వాత బిస్వాల్ అలియాస్ బిస్వాల్ 30 ఏళ్ళు, తర్వాత కమల్ బహదూర్ చలానే బయట వీళ్ళకి సహకరించిన వాళ్ళు ఆటో దగ్గర, జాంకర్ బహదూర్ చలోనే అలియాస్ శంకర్ 38. ఈ 4 మనకు నేటివ్ ఆఫ్ నేపాల్. వీళ్ళు దొరకడం జరిగింది. వీళ్ళు దొరికినప్పుడు